మమ్మను మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరిశుద్ధున, మీ సిలువే శరణముగా బలముందుటకు ఆశ కలిగిన వారంగా విలువైన మీ పరిశుద్ధ సింహాసనపు నీడలో చేరి ఇంతదన్నుగా మిమ్మను స్తుతించి ప్రార్థించి ఆరాధించిన వారంగా మీ స్వరము కొరకు ఆశతో కనిపెడుతున్నాం. నా మాటలు ఎవరిని బలపరచలేవు, నా జ్ఞానము ఎవరిని స్థిరపరచును లేదు. మీ మాట చేత భూమి ఆకాశములను స్థిరపరచిన తండ్రి, మీ యొక్క స్వరము చేత బలహీనులను బలపరిచిన ప్రభువా, ఈ మండలకాల శిలువ శ్రమల ధ్యాన కొడుకులు మరి విశేషంగా ఈ 6వ దినం బలహీనుడమైన బలహీనతలు కలిగినటువంటి మమ్మను మీ స్వరము చేత దర్శించి సంధించి మీ కృప చేత బలపరచుమని, సమస్త మహిమ ఘనత ప్రభావము మీరే పొందుమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని ఆశతోనూ ఆసక్తితోనూ చేరువచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి 5 దినముల ఈ ఆత్మీయ ప్రయాణాన్ని ముగించుకొని 6వ దినములోనికి మనం నడిపించబడ్డాం. ఈ దిన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు యెషయా గ్రంథము 41వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు, కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలు. అంశము నేను నిన్ను బలపరుతును. ప్రియులారా, మనము చదువుకున్న మొదటి భాగం యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనపు భాగాన్ని మనము చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 9, 10. భూదిగంతంలో నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునేవాడా, నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ 10వ వచనపు మధ్య భాగములో దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి రక్షణార్థమైన ఆదరణ కలిగించు మాటలు. చాలాసార్లు మనము జ్ఞాపకం చేసుకున్నట్లుగా యెషయా గ్రంథాన్ని ప్రాముఖ్యంగా 2 భాగాలుగా మనము విభజించుకుంటే 1 నుంచి 39 అధ్యాయాలు యూదా ఎఫ్రాయిము జనాంగము గురించినటువంటి మాటలు, ప్రవచనాలు మనకి కనపడుతూ ఉంటాయి. ఇక 40వ అధ్యాయం నుంచి 66 అధ్యాయాల భాగంలో బబులోను చెరలో ఉన్నటువంటి దేవుని ప్రజల గురించినటువంటి ఆదరణకరమైనటువంటి మాటలు, వారి విడుదల కొరకైనటువంటి సంగతులు ప్రవక్త ద్వారా మాట్లాడడము మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము ధ్యానము చేయబోయే అంశము ఈ 2వ భాగములోనిది, అనగా బబులోను చెరలో ఉన్నటువంటి దేవుని ప్రజలను విమోచించడానికి వారిని సిద్ధపరుస్తూ వారికి రక్షణార్థమైన ఆదరణను, ఓదార్పును కలిగించు మాటలు మనము చూస్తున్నాం. అందులో నేను నిన్ను బలపరుతును అన్నటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఎందుకు ఈ మాట దేవుడు తన ప్రవక్త ద్వారా తన ప్రజలకు తెలియజేస్తున్నాడు అంటే, ఆ లైన్ పూర్తిగా చదివితే ఎందుకు నేను నిన్ను బలపరుస్తున్నానని చెప్తున్నాడంటే, వారు దిగులు పడుతున్నటువంటి అనుభవంలో ఉన్నారు. ఆ లైన్ పూర్తిగా దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును.
వారి దిగులుకు కారణం ఏంటంటే, చాలా కాలమైంది వారు తమ దేశాన్ని విడిచిపెట్టి, చాలా కాలమైంది తమ దేవుని మందిరంలో ఆరాధన చేసుకుని, బలులు అర్పించి, పండగలు చేసుకుని, ఉత్సవాలు జరిపించుకొని వారు తమ భార్య పిల్లలతో సంతోషంగా గడిపినటువంటి ఆ దినాలు వారి జీవితంలో గడిచిపోయి చాలా కాలమైంది. ఇప్పుడైతే వారు సామాజిక పరమైన, శారీరక పరమైన, ఆర్థిక పరమైన, ఆత్మీయ పరమైన అన్ని విధాలైనటువంటి స్వాతంత్ర్యతను కోల్పోయి వారు బానిసలుగా జీవోత్సవాలాగా బ్రతుకుతున్నటువంటి అనుభవాలు. ఈ అనుభవము కొద్ది నెలలకో కొన్ని సంవత్సరాలకో కాదు, సుదీర్ఘకాలంగా ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వారు అనుభవిస్తున్నారు. వారికి ఆశలు లేవు విడుదల పొందుతామని, వారిని రక్షించే రక్షకుడు పంపబడతాడని, వస్తాడని, తమను విమోచిస్తాడనేటువంటి ఎలాంటి నిరీక్షణ లేదు, దానికి ఆధారం కూడా లేదు. చాలా కాలంగా వారు ఆశతో కనిపెట్టారు. ఎలాంటి సూచనలు కానీ, ఎలాంటి దేవుని మాటలు కానీ వారికి వినిపించలేదు, వారికి కనిపించలేదు. అలాంటి పరిస్థితులలో వారికి కలుగుతున్నటువంటి శ్రమను చూచి, విడువబడినటువంటి వారి స్థితిని చూచి, దేవుడు ఎడబాసినటువంటి వారి యొక్క బ్రతుకులను చూచి వారు నిరీక్షణ కోల్పోయిన వారే, నమ్మకము సడలిపోయిన వారై వారు కృంగి కృషించిపోతున్నటువంటి సమయంలో వారు ఉన్న స్థితి వారిని దిగులునకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులలో దేవుడు వారిని దర్శిస్తున్నాడు. ఈ యెషయా ప్రవక్త ద్వారా ఈ 41వ అధ్యాయము 9వ వచనం నుంచి వారిని బలపరచడానికి వారిని దర్శిస్తున్నాడు. ఎలా అంటే, పుట్టు పూర్వత్రాల నుంచి మాట్లాడుతున్నాడు. బూది గంతంలో నుండి నేను పట్టుకుని దాన్ని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడయున్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నేను పిలుచుకున్నవాడవు, నేను ఏర్పాటు చేసుకున్నవాడు, నేను ప్రేమించినవాడవు, నేను ప్రత్యేకపరుచుకున్నటువంటి వాడవు. ఇవన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజల ఎడల దేవుని యొక్క సంకల్పాన్ని, ప్రణాళికలను వివరిస్తున్నటువంటి సంగతులు. ఎదుగో నేను నిన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను మరిచిపోలేదు, ఎంత మాత్రము కూడా నిన్ను ఎడబాసిన వాడను కాను, నేను నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకోవడానికి సిద్ధపడుతున్నాను. భయపడుతున్నా, కృంగిపోయినటువంటి నిస్సహాయతలో ఉన్నటువంటి నిన్ను నేను ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నాను, ఇదిగో నేను నిన్ను తిరిగి విడిపిస్తాను, విమోచిస్తాను అనేటువంటి ఆదరణకరమైనటువంటి, నిరీక్షణ సంబంధమైనటువంటి రానున్న దినములలో దేవుడు తన ప్రజల పట్ల చేయబోతున్నటువంటి రక్షణార్థమైనటువంటి ప్రణాళికల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మన బలహీనతలలో, మన శ్రమలలో, మన సమస్యలలో, మన దిగులుకు కారణమైనటువంటి మన బ్రతుకు పరిస్థితులలో ఆయన కృంగిపోయినటువంటి మనల్ని ఎంత మాత్రము విడిచిపెట్టే దేవుడు కాదు. ఖచ్చితంగా ఆయన మనల్ని ఆదుకొని ఆదరించి విడిపించే దేవుడు. అందుకనే 145వ సంకీర్తనలో 14వ చరణంలో ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారండి. 145వ సంకీర్తన 14వ చరణాన్ని మనం ఒక్కసారి చూసుకుందాం. యెహోవా పడిపో వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. నిజంగా వారు కృంగిపోయారు, వారు దిగులు పడుతున్నారు. వారు ఉన్నటువంటి పరిస్థితులలో వారు నిరీక్షణ కోల్పోయి, ఇక విడుదల వారి జీవితంలో అసంభవమని ఎంచి, ఆదేశంలోనే వారు సమాధి చేయబడతామేమో అన్నటువంటి భయముతో, దిగులుతో వారు వణికిపోతున్నప్పుడు కృంగిపోయినటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాడు. యెహోవా కృంగిపోయిన వారిని ఏం చేస్తాట? లేవనెత్తుతాడటండి. పడిపోయిన వారిని ఉద్ధరిస్తానని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే మాట తిరిగి ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనములో, అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారందరినీ నింపుదును. ఇశ్రాయేలు ప్రజలట, విడుదల మాకు ఈరోజు కలుగుతుంది, రేపు కలుగుతుంది, ఈ మాసం కలుగుతుంది, వచ్చే మాసం కలుగుతుంది, వచ్చే పండగ నాటికల్లా మా దేశానికి వెళ్ళిపోతాం, వచ్చే పండగ నాటికల్లా మా దేవుడిని ఆరాధించుకుని ఉత్సవాలు చేసుకుంటాం అని నిరీక్షించి ప్రియులారా, వారి ఆశ ఏమైపోయిందంటే అలసిపోయిందన్నమాట. ఇక ఆశపడ్డానికి కూడా వారికి ఆధారం లేదు, ఆశపడ్డానికి కూడా వారికి అవకాశం లేదు, ఆశపడ్డానికి కూడా ఎలాంటి పరిస్థితులు వారికి అనుకూలంగా లేవు. దేవుడు చెప్తున్నాడు, అలసిపోయినటువంటి తన ప్రజల ఆశనటండి తృప్తిపరుస్తాడటండి. అంతేకాదు, కృషించిపోయిన వారిని
నింపుతాను. కృషించిపోవడం అంటే ఒక బెలూన్ మనం గాలి ఊది ఒకసారి గాలి తీసేస్తే అది ఏమైపోతుంది? ముడుచుకుపోతుంది. అలాగే ముడుచుకుపోయినటువంటి శారీరక, మానసిక, ఆత్మీయ స్థితి కలిగిన వారు కృషించిపోయారు. వారిలో ఉన్నటువంటి ఆశ అంతా బయటికి పోగా వారి యొక్క మనస్సులు కుంచుకుపోయాయి, వారి శరీరాలు కుంచుకుపోయాయి, వారి హృదయాలు కుంచుకుపోయాయి, ధైర్యం దిగజారిపోయింది. వారు నిరీక్షణ లేని వారై వారు అల్లాడిపోతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాను, కృషించిన వారిని నేను మేలుతో నింపుతాను. సామాజిక పరమైన, ఆర్థిక పరమైనటువంటి, మానసిక పరమైన, శారీరక పరమైన, ఆత్మీయ పరమైనటువంటి స్థితిలో వారు అణిగిపోయి, కృషించిపోయి, నిరీక్షణ కోల్పోయినటువంటి వారి బ్రతుకులలో దేవుడు యెషయా ద్వారా, అలాగే ఇర్మియా ద్వారా, అలాగే కీర్తనాకారుని ద్వారా పలుమార్లు దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నాడు. నేను మిమ్మును దర్శిస్తాను, నేను మిమ్మును బలపరుస్తాను, నేను మిమ్మును ఆదరిస్తాను, నేను మిమ్మును విడిపిస్తాను, మీరున్న స్థితి నుంచి నేను బయటికి రప్పిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులరా, నేను నిన్ను బలపరుతును అనేటువంటి ఈ మాటను ధ్యానం చేస్తున్న మనం ఈరోజు మన పరిస్థితులను బట్టి మనలో ఎందరూ మన బలాన్ని కోల్పోయిన వారంగా ఉన్నాం. ఇక్కడ పైకి బలము కలిగిన వారంగా, పైకి ధైర్యం కలిగిన వారంగా, పైకి విశ్వాసం కలిగిన వారంగా, పైకి నిరీక్షణ కలిగిన వారంగా, చాలా గంభీరముగా కనబడుతున్నటువంటి మన హృదయాలు, ఇక్కడ ఉన్న మనలో ఎంతమంది హృదయాలు దిగులుతో బలము కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నాయి, బలము ఉడిగిపోయినటువంటి స్థితిలో ఉన్నాయి. పైకి బాగానే కనిపిస్తున్నాం, కానీ మన మనస్సులో బలము ఉడిగిపోయింది. పైకి బాగానే కనిపిస్తున్నాం, మన హృదయాలు బలము పోగొట్టుకున్నాయి. పైకి బాగానే కనిపిస్తున్నాం, మన మనస్సుల బలము, మానసిక బలము పోగొట్టుకుని ఉన్నాం. ప్రియులారా, మనందరి కోసం ఆయన చెప్తున్నాడు, మనందరి కోసం చెప్తున్నాడు, నీవు ఏ కారణం చేత దిగులుతో నీ యొక్క బలాన్ని పోగొట్టుకున్నావు, ఏ కారణం చేత భయముతో నీ బలాన్ని పోగొట్టుకున్నావు, ఏ సమస్య చేత వేదనతో నీ బలాన్ని పోగొట్టుకున్నావో, ఏ కష్టము చేత కన్నీటితో నీ బలాన్ని పోగొట్టుకున్నావో, ఓ నా ప్రియ విశ్వాసి, ఈరోజు దిగులు పడుతున్నటువంటి నిన్ను నా కృప చేత బలపరుస్తాను. దిగులు పడుతున్నటువంటి నిన్ను నేను తిరిగి ధైర్యపరుస్తాను. దిగులు పడుతున్నటువంటి నిన్ను తిరిగి నేను ఆదరించి, నీవు పోగొట్టుకున్నటువంటి ఆ బలాన్ని, ధైర్యాన్ని నేను తిరిగి నీకు దయచేస్తానని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు, ఈరోజు మనకి కూడా ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు, ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు, నరమాత్రుడు ఎంత మాత్రము కూడా కాదు. కనుక ఈరోజు బలము ఉడిగినటువంటి స్థితులు, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఇంకా మరొక రీతిగా బలము ఉడిగి ఆయన పరిశుద్ధ సన్నిధిలో బలవంతుడైనటువంటి దేవునిని ఆరాధిస్తూ ఆయన స్వరాన్ని వింటున్నటువంటి నీకు నాకు ఆయన చెప్తున్నాడు, నేను నిన్ను బలపరుతును. ఎలా బలపరుస్తాడో చూద్దాం. కొన్ని అంశాలను మనం ఆలోచన చేసుకోవడానికి సిద్ధపడదాం. ప్రియులారా, మరి దానికి ముందు ఒక చిన్న కథ. ఒక ఊళ్ళో యేసుపాదం అనే ఒక కమ్మరి ఉండేవాడటండి. అతడు తన పని చేసుకుంటూ కొనసాగుతున్న క్రమంలో అతడు ఎంత కష్టపడి పని చేస్తున్నా దినదినానికి అతనికి అనేక రకాలైనటువంటి శ్రమలు తన జీవితంలో వస్తున్నాయటండి. వ్యాపారము, తన యొక్క పని సాగుతుంది, ఇనుము తెస్తున్నాడు, దానిని కాలుస్తున్నాడు, గుర్రపు నాడాలు చేస్తున్నాడు, అమ్ముతున్నాడు. ఈ వ్యాపారం అంతా జరుగుతుంది, కానీ కనీసం అతడు తనకు వచ్చినటువంటి ధనముతో అతడు వ్యాపారం సాగిస్తున్నప్పుడు పెట్టిన పెట్టుబడి కూడా రావటం లేదు. ప్రతిరోజు శ్రమలు. అయినప్పటికీ దేవుని యందు నిరీక్షణతో ఓపికగా కొనసాగుతున్నటువంటి అతని దగ్గరికి ఒకరోజు మరి సత్యవర్ధన్ అనే తన యొక్క స్నేహితుడు వచ్చాడు. అతడు క్రీస్తును ఎరుగినవాడు, విశ్వసించినవాడు. ఏమయ్య యేసుపాదం, నీవు యేసుక్రీస్తు ప్రభువును నమ్మకపూర్వం కంటే నమ్మిన తర్వాతే నీకు బాగా కష్టాలు వచ్చాయి. వ్యాపారం చేస్తున్నావు, కష్టపడుతున్నావు, శ్రమ పడుతున్నావు, అయినప్పటికీ నీ జీవితంలో ఎలాంటి వృద్ధి కనిపించటం లేదు, ఎలాంటి మరి బాగు కనిపించటం లేదు. ఏంటయ్యా, మరి ఎందుకు నీ పరిస్థితి? దేవుణ్ణి నమ్మేవు కదా, ఎందుకు నీ పరిస్థితి ఎలా దిగజారిపోతుంది అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ యేసుపాదం అనేటువంటి విశ్వాసం అంటున్నాడు, అయ్యా, నేను ఇనప ముక్కలు తెస్తాను, కొట్టు దగ్గర నుంచి ఇనుప ముక్కలు తెస్తాను, ఆ ఇనుప ముక్కల్ని కొలిమిలో వేసి బాగా ఎర్రగా అయ్యే వరకు కాలుస్తాను. కాలినటువంటి దాన్ని నేను దాని మీద పెట్టి, ఆ ప్లాట్ఫామ్ ఒక చిన్న కుదురులాంటి దాని మీద పెట్టి, దానిని గుర్రపు నాడా షేప్లోనికి మరి మలచడానికి దానిని కొడుతూ ఉంటాను. కొద్దిసేపటికి ఇనుము చల్లారిపోతుంది. మళ్ళా దాన్ని ఏం చేస్తాను, ఆ కొలిమిలో పెడతాను, మళ్ళా కాలుస్తాను, మళ్ళా ఎర్రగా అయిన తర్వాత మళ్ళా మలుస్తాను. గుర్రపు నాడా తయారయ్యే వరకు ఏం చేస్తాను, దాన్ని కొడుతూనే ఉంటాను. ఈ క్రమంలో కొన్ని ఇనప మొక్కలు విరిగిపోతూ ఉంటాయి. విరిగిపోయిన దాన్ని ఏం చేస్తాను, నేను పక్కన పడేస్తూ ఉంటాను. విరగకుండా ఉన్నదానిని గుర్రపు నాడాలు చేసి వాటిని అమ్ముతూ ఉంటాను.
దేవుడు కూడా అలానే చేస్తాడయ్యా. మనల్ని విశ్వాసంలో బలపరచడానికి, నిరీక్షణ కలవారమై ఉండడానికి ఆయన కూడా మనల్ని ఏం చేస్తాడు? శ్రమల కొలిమిలో మనకు ఒక రూపం వచ్చే వరకు, మనము ఆత్మీయంగా బలపరచబడే వరకు, మనము విశ్వాసంలో స్థిరపరచబడే వరకు, మనము నిరీక్షణ గలవారమై ఆయన రాక కొరకు ఎదురు చూస్తూ సాగిపోయే వరకు కూడా ఆయన కూడా మనల్ని శ్రమల కొలిమిలో పరీక్షిస్తూ ఉంటాడయ్యా. అంతమాత్రం చేత మనము బలాన్ని కోల్పోయిన వారం ఎంతమాత్రం కూడా కాదు, మనల్ని బలపరచడానికి దేవుడు ఇలా చేస్తాడు. ఈరోజు ఈ ధ్యానములోనికి, నేను నిన్ను బలపరుతును అన్న ధ్యానములోనికి నడిపించబడుతున్న మనం, నీకు వచ్చిన శ్రమ నీవు నశించిపోవడానికైతే కాదు, నీవు అనుభవిస్తున్నటువంటి వ్యాధి నీవు చచ్చిపోవడానికైతే కాదు, లేదా నీవు పడుతున్నటువంటి ఇబ్బంది లేదా కష్టము నీవేదో సమస్యపోవడానికైతే కాదు, కానీ ఆయన బిడ్డగా బలపరచడం కొరకు, ఆయనకు దగ్గరగా నిన్ను చేర్చుకోవడం కొరకు, ఆయన విశ్వాసమందు నిన్ను మలచడం కొరకు, నిన్ను బలపరుచుట కొరకు మాత్రమే శ్రమలు, శోధనలు, ఇబ్బందులు వస్తున్నాయి. అయినప్పటికీ వాటి నుంచి నీవు తప్పించుకొనగలిగే మార్గాన్ని కూడా ఆయన ఏర్పాటు చేస్తాడు అన్న సంగతిని గుర్తు చేస్తున్నాను. కనుక ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకైనా, ఈరోజు మనము ఆ కథలో చెప్పుకున్నటువంటి యేసు పదానికైనా, ఈరోజు యేసుక్రీస్తు వారి సన్నిధిలో ఉన్నటువంటి మనకైనా శ్రమలు వస్తాయి. శ్రమలను చూచి బలహీన పడిపోకుండా మనల్ని బలపరచగలిగినటువంటి ప్రభు యందలి కృపచేత మనం ముందుకు సాగిపోవడానికి సిద్ధపడాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఆయన మనకు చేస్తున్న వాగ్దానం, దిగులు పడకు, భయపడకు, లేదా నిస్సహాయుడును అని అనుకోవద్దు, నేను నిన్ను బలపరుతును. మొదటి అంశానికి నడిపించబడదాం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 8-9 వచనాలు. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. ఈ పని చేయలేకుండా మేము అశక్తులమగుదాం అనుకుని వారందరూ మమ్మను బెదిరింపచూచిరి, కానీ నేను ఇటువంటి కార్యములను మేము ఎంత మాత్రము చేయవారము కాము, వీటిని నీ మనస్సులో నుండి నీవు కల్పించుకుంటేవని అతని యొద్దకు నేను వర్తమానము పంపితిని. అలాగే పంపిన తర్వాత అతను ఏం చేశాడంటే, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచమని ప్రార్థన చేశాడు. నెహెమ్యా ఈ చరిత్ర అంతా మనకి బాగా తెలుసు. ప్రార్థనాపూర్వకంగా నెహెమ్యా పడిపోయినటువంటి యెరూషలేము ప్రాకారాలను కట్టడానికి బయలుదేరి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకుని కట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని పనిని పాడు చేయాలని, అతని బలాన్ని, నైతిక బలాన్ని, మానసిక బలాన్ని, ఆత్మీయ బలాన్ని విచ్ఛిన్నం చేయడానికి టోబియో, సన్బల్లట్టు అనేవారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వారు చేసినటువంటి ప్రయత్నాలలో చాలా భయంకరమైనటువంటి ప్రయత్నం ఏంటంటే, వారిని మానసికంగా అశక్తులను చేయాలని వారు ఒక పథకం పన్నారు. ఆ పథకం ప్రకారము, ఆ పథకం యొక్క వివరణ మనకి అదే 6వ అధ్యాయంలో 6వ వచనంలోను 7వ వచనంలోను మనకి కనపడుతుందండి, చదవవసరం లేదు. ఆ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నెహెమ్యా మీద రాజునకు ఫిర్యాదు చేస్తాం, నీవు పని ఆపకపోతే నెహెమ్యా నీ మీద వ్యతిరేకంగా రాజునకు మేము ఫిర్యాదు చేస్తాం. ఆ ఫిర్యాదులో ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఇదిగో నీవు పంపించినటువంటి నెహెమ్యా యూదులందరినీ నీ మీదకి తిరుగుబాటు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతేకాదు యూదులను ఒక గుంపుగా చేసి వారి మీద తాను రాజుగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది రాజ వ్యతిరేక చర్య, రాజద్రోహము అని చెప్పి నీ మీద ఒక అపవాదు క్రియేట్ చేసి రాజునకు చెప్తాము, నీవు పని ఆపకపోతే అన్నారు. ఇది వారిని మానసికంగా, నైతికంగా చాలా బలహీనులను చేసే అంశం. ఎందుకంటే ఈ కబురు చెప్పిన వారు రాజునకు బాగా సన్నిహితులు. చాలాసార్లు ప్రియులారా, దేవునిలో బలంగా సాగిపోతున్నప్పుడు, విశ్వాసములో శక్తి కలిగిన వారంగా వెళ్ళిపోతున్నప్పుడు, సాతానుడు ఏదో విధముగా, ఏదో రకంగా, ఏదో ఒక వైపు నుంచి మనల్ని అశక్తులను చేయడానికి ఏదో ఒక అపవాదులు మన మీదకి వదులుతూ ఉంటాడు. ఏదో ఒక పరిస్థితులను మన మీదకి పురికొల్పుతూ ఉంటాడు. ఆ పరిస్థితులను విన్నప్పుడు, ఆ అపవాదులు విన్నప్పుడు, ఆ సమస్యల గురించి విన్నప్పుడు, అంతవరకు దేవుని పనిలో, దేవుని పరిచర్యలో, దేవుని బిడ్డలంగా విశ్వాసంలో కొనసాగిపోతున్నటువంటి మనము ఒక్కసారిగా నీరసించిపోతాం, ఒక్కసారిగా అశక్తులం అయిపోతాం, ఒక్కసారిగా దేవుని పని విడిచి మనము నిస్సహాయులంగా మిగిలిపోతాం. నెహెమ్యా జీవితంలో కూడా అదే ప్రయోగాన్ని చేశారు సన్బల్లట్టు, టోబియో అనేవారు. అతడు అశక్తునిగా మిగిలిపోవాలని, అతడు నిస్సహాయునిగా మిగిలిపోవాలని, అతడు బలము ఉడికిపోయిన వానిగా పని చాలించుకుని వెళ్ళిపోవాలని, దేవుని పని జరగకూడదని అపవాది సన్బల్లటును, టోబియోను వాడుకున్నాడు. ప్రియులారా, అలాంటి సమయంలో నెహెమ్యా ఏం చేశాడు తెలుసా? మేము అలాంటి వారము కాము అని చెప్పి తిరిగి వారి కబురు పెట్టి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడు. దేవా ఇప్పుడు నా చేతులను బలపరచు, ఇప్పుడు నా చేతులను బలపరచు. ఆశ్చర్యం ప్రియులారా,
6వ అధ్యాయము 15వ వచనం. ఇలా ప్రార్థన చేసిన తర్వాత అతడు 52 దినములలో ఏ పనిని ఆటంకపరచాలని సన్బల్లట్టు టోబియో వారిని బలహీనపరిచారు, వారిని అశక్తులు చేశారు, మానసికంగా వారిని కృంగదీశారు, అదే వారి ఎదుట ప్రార్థనాపూర్వకంగా బలపరచబడినటువంటి నెహెమ్యా 52 దినములలో విశాలమైనటువంటి యెరూషలేము యొక్క ప్రాకారాలను కన్స్ట్రక్ట్ చేసి నిర్మించేశాడు. ఈరోజు ప్రియులారా, దేవుని కొరకు జీవిస్తున్న నీ జీవితంలో, లేదా దేవుని బిడ్డగా ఈ లోకంలో సాగుతున్నటువంటి నీ జీవన ప్రయాణంలో నిన్ను అశక్తుల్ని చేయడానికి, నిన్ను నిర్వీర్యుల్ని చేయడానికి, నిన్ను నిస్సహాయునిగా మార్చేయడానికి అపవాది ఏదో ఒక రకంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవరో ఒకరి ద్వారా నిన్ను నిరుత్సాహపరుస్తూ ఉంటాడు, నిస్సహాయునిగా చేస్తూ ఉంటాడు. ఏదో ఒక నింద, ఏదో ఒక అపవాది, ఏదో నిన్ను కృంగదీసే ఒక అంశాన్ని నీ మీదకి నెట్టి నిన్ను చుట్టి పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నెహెమ్యా ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం, నీవు నిస్సహాయుడు, దిగులుతో కృంగిపోతున్నటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్న వాడు అయిపోయినప్పుడు నీవు చేయాల్సిన పని, నిన్ను బలపరచగలిగిన నీ దేవునికి ప్రార్థించు. ఎందుకంటే ఆయన అశక్తులము కాకుండా మనల్ని బలపరిచే దేవుడు. మనము అశక్తులంగా మిగిలిపోకుండా, అంటే శక్తిహీనులముగా మిగిలిపోకుండా దేవునితో ప్రయాణాన్ని, దేవుని పనిని ఆపివేసి నిర్వీర్యతలోనికి నడిపించబడకుండా ఆయన మనల్ని బలపరచగలిగిన దేవుడు. అందుకని పౌలు భక్తుడు ఫిలిప్పీ పత్రికలో ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతూ ఉంటాడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను. చాలా బలవంతుడు, శారీరకంగాను, మానసికంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను. ఈ పౌలుగా మార్చబడక పూర్వం సౌలు చాలా బలవంతుడు. అలాంటి ఈ సౌలు అంటున్నాడు, నా బలముతో నేను పని చేస్తానంటం లేదు. సౌలు అంటున్నటువంటి పౌలుగా మార్చబడినటువంటి ఆ వ్యక్తి అంటున్నాడు, ఇదిగో నన్ను బలపరచువాని అందే నేను స్వార్థ ప్రకటించిన, నేను ప్రయాణాలు చేసిన, నేను శ్రమపడిన, నేను ఏం చేసినా నా యొక్క జీవితము ఎలాగూ నేను చేస్తున్నానంటే, ఇదిగో నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేస్తున్నాను. అశక్తులమైపోతున్నటువంటి స్థితిలో, శక్తిని కోల్పోతున్నటువంటి పరిస్థితులలో నిన్ను చికాకు పెడుతూ, నిన్ను డిస్టర్బ్ చేస్తూ, నీ ఆత్మీయ జీవన ప్రయాణాన్ని తొందర పెడుతూ నేను బలహీనులు చేస్తున్నటువంటి సమస్త అల్లకొల్ల పరిస్థితులలో నువ్వు చేయాల్సిన పని, నిన్ను బలపరచగలిగిన నీ దేవుని వైపు చూడు. నెహెమ్యా చూచాడు, దేవా ఇప్పుడు నా చేతులను, ఇప్పుడు అన్నటువంటి మాట ఎప్పుడుది అంటే తన అశక్తతలో, శక్తి కోల్పోయినటువంటి తన బలహీనతలో ప్రార్థన చేస్తున్నాడు. నేను బలహీనుడిని అయిపోయాను, వారి మాటలు విన్నప్పుడు మానసికంగా నేను కృంగిపోయాను, వారి మాటలు విన్నప్పుడు నా హృదయంలో ధైర్యం చెడిపోయింది. ఈ సమయంలో బలహీనుడనైపోయినటువంటి, అశక్తుడనైపోయినటువంటి ఈ సమయంలో దేవా నన్ను బలపరచు. నిజమే పౌలు అంటున్నాడు, నా బలహీనతలో నన్ను బలపరచువారిని బట్టి నేను పనిచేస్తున్నాను. ఈరోజు ఒకవేళ ఎవరి మాటల చేతనైనా, ఎవరి ప్రయత్నాల చేతనైనా, ఎవరి క్రియల చేతనైనా నీవు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా అశక్తునిగా, అంటే శక్తిహీనుడిగా మారిపోయావా? నీవు వారి మాటలను చూచి, వారు చేస్తున్న క్రియలను చూసి నువ్వు కృంగిపోకు, దిగులు పడకు. నిన్ను బలపరచగలిగినటువంటి దేవుని తట్టు మరి కనిపెట్టి ముందుకు సాగిపో. ఎందుకంటే నీ అశక్తతలో ఆయన నేను శక్తిమంతునిగా చేయగలిగినటువంటి సమర్థుడు అని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు బలపరచువాడు, నేను బలపరుతురు అన్నటువంటి అంశంలో 2వ భాగంలోనికి నడిపించబడదాం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయం 34, 35 వచనాలు మనం చదువుకుందామండి. సమూయేలు మొదటి గ్రంథం అండి, 34, 35 వచనాలు. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపితిని. మీ దాసుడని నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతులేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగును. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుంచి కూడా నన్ను విడిపించునని చెప్పాను. ఈ సందర్భం మనకు బాగా తెలుసు. గొల్యాతు యొక్క బలాన్ని చూచి బలిష్ఠుడైన యుద్ధశూరుడైనటువంటి
గొలియాతు యొక్క బలాన్ని చూసి బలిష్ఠులైన ఇశ్రాయేలు సైన్యం అంతా ఏమవుతుందండి, వారు భీతులైపోయారు. ఇశ్రాయేలు పరిస్థితి ఎలా ఉందంటే ఆ 17వ అధ్యాయంలో 11వ వచనంలో సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిస్తీన్ మాటలు వినినప్పుడు బహు భీతులైపోయారు. అలాంటి సమయంలో దావీదు యుద్ధరంగంలోనికి వచ్చాడు. ఆ చరిత్ర అంతా, కథ అంతా మనకు తెలుసు. సౌలు దగ్గరికి తీసుకుని వెళ్ళబడ్డాడు. సౌలు అంటున్నాడు దావీదుని చూసి, నీవు చూస్తే బాలుడవు, అతడు చూస్తే యుద్ధశూరుడు, నీవు అతనితో పోరాడలేవు అని చెప్తున్నాడు. అలాంటి సమయంలో బలహీనులైపోయినటువంటి సౌలును ఇశ్రాయేలు సైన్యాన్ని బలపరుస్తూ దావీదు అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇదిగో, నేను నా తండ్రి గొర్రెల మందలు కాస్తున్నప్పుడు ఒకరోజు ఒక గొర్రె పిల్లను ఎత్తుకుపోవడానికి సింహము ఎలుగుబంటి, ఒక గొర్రె పిల్లను ఎత్తుకుపోవడానికి సింహము ఎలుగుబంటి, మేబీ అవి రెండు ఒక్కసారి వచ్చేయేమో. అక్కడ ఉన్నటువంటి ఆ రాతను బట్టి, అక్కడ ఉన్నటువంటి ఆ వాక్యాన్ని బట్టి రెండు ఒకేసారి ఒక గొర్రె పిల్ల కోసం వచ్చాయేమో. గొర్రె పిల్లను ఎత్తుకుని పోవచ్చుండగా నేను దానిని తరిమి దాని గడ్డము పట్టుకుని చంపివేసి గొర్రె పిల్లను విడిపించాను. సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి నన్ను విడిపించిన దేవుడు గొలియాతు చేతుల నుంచి కూడా నన్ను విడిపిస్తాడు. దావీదు ఎలాంటి వాడండి, బాలుడు అని ప్రత్యేకించి రాయబడింది. సౌలు కూడా దానిని రూఢిపరుస్తున్నాడు, నీవు బాలుడవు అంటున్నాడు. గొలియాతును ఎదుర్కొనే సమయానికి వచ్చేసరికి బాలుడైతే, అంతకు పూర్వము జరిగిన సందర్భము తండ్రి గొర్రెల మందలో కాస్తున్నటువంటి సమయంలో దావీదు ఇంకా బాలుడు, అంటే మన భాషలో బలహీనుడు అనమాట అండి, బలహీనుడు. అలాంటి సమయంలో ఆపద తన తండ్రి మంద మీదకి, తన మీదకి వచ్చింది. అది తన మీదకు కూడా వచ్చినటువంటి ఆపద. ఆ ఆపదలో దావీదు ఆ సింహాన్ని ఎలుగుబంటిను కొట్టి చంపాను అని చెప్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ దావీదు సింహాన్ని ఎలుగుబంటిను కొట్టి చంపగలిగిన బలవంతుడా అంటే కాదు, కానీ దావీదుకు అతను మేపుతున్నటువంటి మందకు వచ్చినటువంటి ఆపదలో దావీదును దేవుడు బలపరిచి ఆ శత్రువును, ఆ మృగాన్ని జయించేనట్లు చేశాడు. ఇక్కడ దావీదు బలము కాదు, ఇక్కడ దావీదు శక్తి కాదు, ఇక్కడ దావీదు నైపుణ్యత కాదు, దేవుడే దావీదును ఆపదలో బలపరిచాడు. చాలాసార్లు మనకంటే బలమైన ఆపదలు మన మీదకి వచ్చినప్పుడు, మనకంటే పెద్ద ఆపదలు మన మీదకి వచ్చినప్పుడు, మనకంటే శక్తివంతమైనటువంటి ఆపదలు మనల్ని పెడుతూ ఉన్నప్పుడు మనం ఆపదలను చూచి పారిపోతున్నామా, దావీదు వలె దేవుని బలముతో పోరాడుతున్నామా ఆలోచించండి. దావీదు కూడా మనలాంటి వాడే, మనకంటే బలహీనుడే, బాలుడే అయినప్పటికీ ప్రియులారా, ఇక్కడ రాయబడుతున్న మాట, ఆ సింహము ఎలుగుబంటి ఎదుట బలహీనుడైనటువంటి దావీదును బలపరిచి దేవుడు ఆ సింహాన్ని ఎలుగుబంటిను పారద్రోలాడు. నిజమే. ఈరోజు రెండవ అంశము, ఆపదలలో నిన్ను బలపరిచే దేవుడు. మొదటి అంశం, నీ అశక్తతలు అంటే నీ శక్తిహీనతలో నిన్ను బలపరిచే దేవుడు. నెహెమ్యాను బలపరిచి ఆ ప్రాకారాలను నిర్మించుకున్నాడు. రెండు, దావీదు మీదకి ఆపద వచ్చింది, దావీదు మీదకి వచ్చినటువంటి ఆపదలో దావీదును బలపరిచి ఆ ఆపదను పారద్రోలేటట్టు చేశాడు. ఆ వచ్చినటువంటి సింహాన్ని ఎలుగుబంటిను పారద్రోలేటట్టు చేశాడు. దావీదు అంటున్నాడు, ఆ సింహము ఎలుగుబంటి బలం ముందు ఈ జీవము లేనటువంటి, సున్నతి లేనటువంటి ఫిలిస్తీయుడు ఏ పాటి మాట. ఈరోజు నీ సమస్య కంటే నీవు నమ్ముకున్న దేవుడు గొప్పోడు. నీవు పడుతున్నటువంటి సమస్యల బలము కంటే నీవు నమ్ముకున్నటువంటి దేవుని బలము గొప్పది. ఆ సమస్యలలో దేవుడు నిన్ను బలపరిచి, నీవు బలహీనుడివే కానీ దేవుడు నిన్ను బలపరిచి నీ సమస్యను పారద్రోలగలిగినటువంటి శక్తితో నిన్ను నింపుతాడు. నీ సమస్యను జయించగలిగినటువంటి శక్తితో ఆయన నింపి వాడుకుంటాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నీ శక్తిహీనతను బట్టి భయపడాల్సిన అవసరం లేదు. నీ శక్తిహీనతలో ఆయన బలపరుస్తాడు. నీ మీదకి ముంచుకొస్తున్నటువంటి ఆపదలను చూసి నీ భయపడాల్సిన అవసరం లేదు. నీ ఆపదలలో కూడా ఆయన నిన్ను ఆదుకొని బలపరుస్తాడు అన్న సంగతిని వాక్యానుసారంగా జ్ఞాపకం చేస్తున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట చదువుకుందామండి. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తము అన్యజనులందరూ దానిని విని నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహము నోట నుంచి, పౌలు జీవితంలో కూడా ఇలాంటి ఒక ప్రమాదం ఏర్పడిందటండి. ఆయన అంటున్నాడు, నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటించబడాలని ఆ ఆపదలో
బలహీనుడైనటువంటి నన్ను ప్రభువు నా పక్షముగా ఉండి ఏం చేశాడు, నా పక్కన ఉండి బలపరిచి ఆ సింహము నోట నుంచి నన్ను తప్పించాడు. సింహము వంటి సమస్యలు, సింహము వంటి శ్రమలు నోళ్ళు తెరుచుకుని నేను మింగడానికి మరి ఆ గాండ్రిస్తున్నప్పుడు, ప్రయత్నిస్తున్నప్పుడు నీవు బలహీనుడు అయిపోతున్నావేమో, బలహీనురాలు అయిపోతున్నావేమో, దాని బలము నుంచి నిన్ను తప్పించగలిగినటువంటి నీ దేవుని వైపు నీవు తిరగగలిగితే ఆ ఆపదలలో నేను ఆయన బలపరిచి నిన్ను తన సాధనముగా వాడుకొని నిన్ను జయింపచేస్తారు అన్న సంగతిని అర్థానుసారంగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 3వ విషయాన్ని కూడా చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందామండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా, మిద్యానీయులు ఇశ్రాయేలీయులను తీవ్రముగా అణచివేస్తున్నటువంటి సందర్భం. వారిని జయించలేక ఇశ్రాయేలు ప్రజలు తలో మూలకి పారిపోయారు. అలా పారిపోయిన వాళ్ళు ఒకడు గిద్యోను కూడా ఆ గానుగ చాటును ఉండి మిద్యానీయులకు భయపడి గోధుమలను దొలగొట్టుకుంటున్నాడు. భయము, దిగులు, బలము లేనటువంటి స్థితిలో వారు తలాక దారికి పారిపోతున్నారు. కారణం ఏంటంటే శత్రువు మిద్యానీయులు వారిని భయంకరంగా ఇబ్బంది పెడుతున్నారు, అణచివేస్తున్నారు, శ్రమ పెడుతున్నారు. అలాంటి సమయంలో ఆశ్చర్యంగా దేవుని దూత వచ్చి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. నిజానికి గానుగ చాటున అతడు గోధుమలను దొలగొట్టుకోవడానికి కారణం ఏంటంటే అతడు తను అనుకుంటున్నాడు, నేను బలము లేనివాడని, మిద్యానీయులను జయించడానికి, మిద్యానీయులను ఎదిరించడానికి, మిద్యానీయులను ఓడించడానికి తగిన బలము నాలో లేదు అని అనుకుని గానుగు చాటుకు నోరు మూసుకుని వెళ్ళి గోధుమలను దొలగొట్టుకుంటున్నాడు. అలాంటి సమయంలో దూత వచ్చి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడు. అక్కడ ఆశ్చర్యంగా కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. దేవుడు తోడై ఉన్నాడా? సరే, దేవుడు తోడై అంటే మాకెందుకు ఇది సంభవిస్తుంది అని మొదటి ప్రశ్న వేస్తున్నాడు. అలాగే దేవుడు తోడై అంటే ఆనాడు ఐగుప్తులోంచి మమ్మల్ని రప్పించాడు అని చెప్పుకుంటున్నటువంటి దేవుని అద్భుత కార్యాలు ఏమైపోయాయి అని రెండో ప్రశ్న వేస్తున్నాడు. 15వ వచనంలో చెప్తున్నాడు, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షించగలను? బాగానే ఉంది, నేను బలమైనోడిని అని అంటున్నావు, దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటున్నావు. నిజంగా తోడై ఉంటే ఎందుకు మేము పారిపోయి వస్తాం? నిజంగా తోడై ఉంటే ఆ రోజు ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేసిన దేవుడు ఇప్పుడు మాకెందుకు చేయటం లేదు? నేను దేని సహాయం చేత నా ప్రజలను విడిపించగలను? నిజమే ప్రియులారా, చాలాసార్లు మనకున్నటువంటి పరిస్థితులను చూసి నేను ఎలాగూ దీనిని గట్టెక్కగలను, నేను దీన్ని ఎలాగూ పరిష్కరించుకోగలను, నేను దీనిని అధిగమించి ఎలాగూ ముందుకు సాగిపోగలను, ఎందుకంటే నా బలము సరిపోదు, నా శక్తి సరిపోదు, నా ఆలోచన సరిపోదు, నా జ్ఞానము సరిపోదు, నాకున్నటువంటి నైపుణ్యత సరిపోదు అన్న నిస్సహాయతలో మనం ఉండిపోతూ ఉంటాం. ఇక్కడ గిద్యోనిది నిస్సహాయత, ఎలాంటి హెల్ప్ లేదు. మిద్యానులను జయించడానికి చివరికి దేవుని తోడు కూడా లేదు అని అతడు అనుకుంటున్నాడు. అలాంటి సమయంలో దూత వచ్చి బలపరుస్తుంది, పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. నిజమే, నీ ఎదుట ఎంత గొప్ప బలవంతుడు ఉన్నప్పటికీ యేసుక్రీస్తునందు ఉన్న నీవు ఎప్పటికీ పరాక్రమము కలిగిన బలవంతుడివే. నీ సమస్య గొప్పది కావచ్చు, నీ బలహీనత గొప్పది కావచ్చు, నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు గొప్పవే కావచ్చు, కానీ దేవుని యందు ఉన్న నీవు వాటికంటే పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడు. ఎలాగూ జరుగుతున్నటువంటి కాన్వర్సేషన్లో చివరికి ఒక సూచన ద్వారా గిద్యోను నమ్మినవాడై అద్భుతం, ఆశ్చర్యం. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 22-25 వచనాలు చదివితే కేవలము 300 మంది చేత, కేవలము 300 మంది చేత గిద్యోను మిద్యానీయులను తరిమి చంపేసినట్లు చూస్తున్నాం. నేను బలహీనుణ్ణి, నేనేం చేయలేను, మిద్యానీయులను మేము ఎదిరించలేము, ఎప్పటికీ మేము బానిసలమే అని బ్రతుకుతున్నటువంటి నిస్సహాయతలో ఉన్నటువంటి గిద్యోను నాయకత్వంలో 300 మంది ద్వారా విస్తారమైనటువంటి మిద్యానీయులను దేవుడు ఏం చేశాడండి? పారద్రోలాడు. నీ నిస్సహాయతలో నీ దేవుడు నిన్ను దర్శించి బలపరుస్తాడు. గిద్యోను నిస్సహాయతలో బలపరిచిన దేవుడు నీ నిస్సహాయతలో ఆయన నిన్ను కూడా బలపరుస్తాడు అన్న సంగతిని వాక్యం రూఢిపరుస్తుంది. ఎవరి సహాయము లేనటువంటి నీ బలహీనతలో, ఎవరి తోడు లేనటువంటి నీ యొక్క శక్తిహీనతలో ఆయన నిన్ను దర్శించి నిన్ను బలపరిచి తన బలమైన సాధనంగా వాడుకుంటాడు. ఎందుకంటే దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి నీవు నేను పరాక్రమము కలిగిన బలాఢ్యులము అన్న సంగతిని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. అందుకనే 89వ సంకీర్తన 21 నుంచి
23 వచనాలలో ఈ శ్రేష్టమైన మాటలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడండి. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడేయుండును, నా బాహుబలము అతని బలపరుచును. నిజమే, మనం చూస్తున్నాం ఆ గోడలు కట్టడానికి నెహెమ్యా బాహుబలమా? కాదు. శక్తిహీనతలో ఉన్నటువంటి లేదా అశక్తతలో ఉన్నటువంటి నెహెమ్యాను దేవుని చేతులు బలపరిచాయి. అదే రీతిగా మిద్యానీయులను పారద్రోలడం అనేది గిద్యోను యొక్క బలమా? నిస్సహాయతలో ఉన్నటువంటి గిద్యోనును దేవుడు బలపరిచి తన యొక్క బలమైన సాధనంగా వాడుకొని ఇశ్రాయేలు ప్రజలను అతని ద్వారా నడిపించినట్లుగా, విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. గొలియాతు ఎదుట లేదా సింహము ఎలుగుబంటి ఎదుట దావీదు బలవంతుడా? కాదు. బలహీనుడైనటువంటి దావీదును ఆయన తన కృపచేత, తన బాహుబలము చేత బలపరిచి విజయము దయచేసినట్లుగా మనం చూస్తున్నాం. చదువుదామండి. నా బాహుబలం అతన్ని బలపరచును, ఏ శత్రువు అతని మీద జయమొందడు, దోషకారులు అతనిని బాధింపరు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగబొట్టి వారిని మొత్తెదను, నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడైండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చించబడును. ఆయన చెప్తున్నాడు, నిస్సహాయతలో, శక్తిహీనతలు లేదా బలహీనతలు నేను నా దాసుడిని బలపరుస్తాను, నా సేవకుడిని బలపరుస్తాను, నన్ను నమ్మిన వారిని నేను బలపరుస్తానని ఆయన స్పష్టంగా సూటిగా చెప్తున్నాడు. ఒకవేళ నీవు నిస్సహాయతలు ఉండి నేను ఏమీ చేయలేనటువంటి మరి బలహీనతలో కృంగిపోతున్నావా? ఆయన చెప్తున్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, నీవు లేచి ఇదిగో నా కార్యాన్ని జరిగించు. ఆయన నిన్ను బలపరచగలిగిన సమర్థుడు. 4వ విషయం చూద్దామండి. 4వ విషయం న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు. చివరికి ఆయన మన పతన స్థితిలో కూడా బలపరిచి మనల్ని వాడుకుంటాడండి. చివరికి మన పతన స్థితిలో కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అప్పటికే సంసోను పతనపు అంచులోనికి వెళ్ళిపోయాడు. చివరికి మనము ఆయన తట్టు కనిపెట్టగలిగితే, మన బలహీనతలు, మన పతన స్థితిలో కూడా దేవుని వైపు చూడగలిగితే, పతనమైపోతున్నటువంటి నీ ద్వారా ఆయన బలమైన కార్యాలు జరిగించగలడు. దిలీలా వలన బలహీనుడైపోయినటువంటి ఈ సంసోను, దిలీలా వలన శక్తిహీనుడు బలము తొలగినటువంటి ఈ సంసోను, దేవుడు ఎడబాసిన వాడై, కన్నులు పెరికివేయబడిన వాడై, సంఖ్యల చేత బంధించబడిన వాడై, గుడ్డివాడై తిరగలు విసురుతున్న సమయంలో అతడు ఉత్సవమునకు దాగోను దేవత గుడిలో బంధించబడినప్పుడు అతడు దేవుని సన్నిధిని ప్రార్థిస్తున్నాడు. బలహీనుడైనటువంటి సంసోను ప్రార్థిస్తున్నాడు. ఒకప్పుడు గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయ సర్దారులను చంపినవాడు, 300 నక్కల తోకలను ముడివేసి ఫిలిష్తీయుల సర్దారులు పొలములు కాల్చివేసినవాడు, సింహాన్ని ఒంటి చేతితో చంపివేసినవాడు, ఎన్నో అద్భుతాలు చేసినవాడు, సంఖ్యల చేత బంధించబడిన వాడే, గుడ్డివాడే తిరుగులు విసురుతున్నాడు దాగును దేవత గుడిలో. అలాంటి సమయంలో పతన స్థితిలో ఉండి అతడు దేవునికి మొరపెడుతున్నాడండి. పతన స్థితిలో ఉండి, పతనపు అంచులో ఉండి దేవుడికి మొరపెడుతున్నాడు. అయ్యా, ఈ ఒక్కసారికి నన్ను బలపరచు, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని బలపరచు. ఇదిగో ఈరోజు చూస్తున్న ఫిలిష్తీయులు మరి ఎన్నటికీ ఉండకుండా వీరిని సమూల నాశనం చేస్తాను. అతని పతన స్థితికి కారణమైనటువంటి వారిని, ఆ రోజు తాను బ్రతికి ఉన్న కాలంలో చంపిన వారి కంటేనటండి, ఆ చివరి దినమున దేవుడు సంసోనును, పతన స్థితిలో ఉన్నటువంటి సంసోనును బలపరచగా ఆ రోజు చంపినటువంటి శత్రువుల సంఖ్య ఎక్కువటండి. నిజమే, ఈరోజు ఆయన మనల్ని బలపరచగలిగిన సమర్థుడు. నీవు ఏ స్థితిలో ఉన్నా ఆయన వైపు చూడగలిగితే, ఆ స్థితికి కారణమైనటువంటి నీ సమస్యలను, ఆ స్థితికి కారణమైనటువంటి నీ బలహీనతలను, ఆ స్థితికి కారణమైనటువంటి నీ ఇబ్బందులను ఆయన జయించగలిగినటువంటి శక్తినిచ్చి నిన్ను బలపరచగలిగినటువంటి దేవుడు నీ దేవుడు. యెహెజ్కేలు గ్రంథములో 34వ అధ్యాయంలో 16వ వచనములో ఈ మాట జ్ఞాపకం చేస్తాడు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. తప్పిపోయిన దానిని నేను వెతుకుతును, తోలివేసిన దానిని మరల తోలుకొని వచ్చేదను, గాయపడిన దానిని కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన సెలవిస్తున్న మాట దుర్బలముగా అంటే బలము లేనిటువంటి వారిని, పతన స్థితిలో ఉన్న వాటిని. నిజమే, సంసోను ఒకప్పుడు బలము కలిగిన వాడే, ఇప్పుడు తన యొక్క అవిధేయత చేత దుర్బలునిగా మిగిలిపోయాడు. తన అవిధేయత చేత దుర్బలునిగా అతడు బలహీనుడిగా కనిపిస్తున్నాడు. ఆ దుర్బలత్వములో దేవునికి ప్రార్థించగా దేవుడు సంసోనును బలపరిచి తన సాధనంగా వాడుకున్నాడు. ఈరోజు నీ బలహీనతలను, నిన్న పతన స్థితికి నడిపిస్తున్నటువంటి నీ సమస్యలను చూసి నువ్వు దిగులు పడుతున్నావేమో, వాటిని జయించడానికి ఒక్కసారి దేవుని తట్టు తిరిగి,
వాటిని జయింపచేయగలిగే శక్తిని ఆయన ఇచ్చి నిన్ను బలపరచగలిగినటువంటి సమర్థుడు నీ దేవుడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 5వ అంశముగా కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలు. కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చింపబడకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలు. ఈ సంగతి బాగా తెలుసు. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది. ఒక బలహీనతను బట్టి పౌలు ప్రార్థిస్తున్నాడు, అయ్యా ఈ బలహీనతను తీసివేయమని ముమ్మారు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేటండి. దేవుడు అన్నాడట, నా కృప నీకు చాలు అన్నాడట. చాలాసార్లు దేవుని పనులు వాడబడ్డానికి కానీ లేదా ఈ లోకంలో సాగిపోవడానికి కానీ మనము భయపడుతూ ఉంటాం. కారణం ఏంటంటే మన బలహీనతలను చూస్తూనే మనము ప్రయాణాన్ని సాగించలేం. మన బలహీనతలను చూస్తూనే మనము దేవునిలో ముందుకు సాగలేం. మన బలహీనతలను చూస్తూ భయపడుతూ మనము ఉన్న చోట నుంచి కదలలేక నిస్తేజముతో ఉండిపోతూ ఉంటాం. పౌలు కూడా ఆ బలహీనతను చూస్తూ దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నీవెందుకయ్యా బలహీనత వైపు చూస్తావు? నీవెందుకు బలహీనత వైపు చూస్తావు? నా కృప నీకు చాలును. నీ బలహీనతలోనే నా శక్తి పరిపూర్ణము అవుతుంది. ఈ మాట ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, నీ బలహీనతలో ఆయన నిన్ను బలపరచు. నీవు బలహీనుడవే, నీవు శక్తిహీనుడవే. వ్యాధి వలనో రోగము వలనో ఇంకా ఏ కారణం చేతనో నీవు బలహీనుడుగానే ఉన్నావు, బలహీనుడుగానే కనబడుతున్నావు. అయినప్పుడు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణ, నా కృప నీకు చాలును. అంటే నీ బలహీనత వైపు చూడకు, నా కృప వైపు చూడు. నీ బలహీనతల వైపు లేదంటే నేను పరుస్తున్నటువంటి అంశాల వైపు నువ్వు చూడకు, నా కృప వైపు చూడు. నా కృప నీకు చాలును అనేటువంటి సంగతిని గుర్తు చేస్తున్నాడు పౌలు. అంటాడు అదే 12వ అధ్యాయంలో 10వ వచనంలో, 12వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడునే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. నేను ఎప్పుడు బలహీనును అంటున్నాడు, అప్పుడే బలవంతుణ్ణి. ఎందుకంటే నేను ఎప్పుడు బలహీనుని అయిపోతానో అప్పుడు ఆయన తన కృపచేతనను బలపరుస్తాడు. నేను ఎప్పుడు మరి శక్తిహీనుని అయిపోతానో అప్పుడు దేవుడు తన శక్తి చేత మరి నన్ను బలపరుస్తాడు. నిజమే, చాలాసార్లు మనము శక్తిహీనులము, బలహీనులము, నిస్సహాయంగా మిగిలిపోతూ ఉంటాం. దేవుడు చెప్తున్నాడు, నీవెప్పుడు బలహీనతలో ఉంటావో అప్పుడు ఖచ్చితంగా ఆయన కృప చేత బలపరుస్తాడు. ఈ అనుభవం చేత తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో తిమోతితో మాట్లాడుతూ ఉంటాడు. తిమోతి కూడా బలహీనుడే, తిమోతి కూడా కొన్ని బలహీనతల చేత బాధపడుతూ ఉన్నవాడే. అలాంటి తిమోతికి ఆయన కృప చేత బలపరచబడినటువంటి పౌలు రాస్తూ ఉంటాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. నీ బలహీనతలను చూసి నీవు దిగులు పడకు, నీ అనారోగ్యాలను చూసి దిగులు పడకు, నీ సమస్యలను చూసి దిగులు పడకు, నీకున్న కష్టాలను చూసి దిగులు పడకు, నీవు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులను చూసి నీవు దిగులు పడకు, నీ అప్పులను చూసి దిగులు పడకు, దేనిని చూసి దిగులు పడకు. ఎందుకంటే క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడు. నీ బలహీనత కంటే ఆయన కృప బలమైనది. నీ శక్తిహీనత కంటే ఆయన కృప శక్తివంతమైనది. అది నిన్ను బలపరిచి ఆయన కృపలు వాడుకొనగలిగింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 34వ వచనంలో ఆ మధ్య మాట మనం చదువుకుంటే కనుక, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 34వ వచనంలో మధ్య మాట, బలహీనులుగా ఉండి బలపరచబడేది. విశ్వాసుల సమూహాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ విశ్వాసుల సమూహంలో ప్రతి ఒక్కరు హేబేలు మొదలుకొని చివరి వ్యక్తి వరకు కూడా అందరూ బలహీనులే. కానీ విశ్వాసము చేత వారు తమ బలహీనతలలో సహితం ఏమయ్యారటండి? బలపరచబడ్డారట. ప్రియులారా, సమస్య నీ బలహీనత కాదు, నీ విశ్వాసహీనత. ఈరోజు మన జీవితంలో మనము బలహీన పడిపోవడానికి కారణం ఏంటంటే నిజానికి మన బలహీనతలు కాదు,
మన యొక్క విశ్వాసహీనత. అందుకని అంటున్నాడు, నిన్ను బలపరచగలిగిన దేవుని కృప వైపు తిరుగు అని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, ఈరోజు 6వ అంశానికి కూడా నడిపించబడదాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు. దానియేలు 10వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలలో దేవుడు తన దూతను పంపించి దానియేలును బలపరుస్తున్నటువంటి సందర్భం. అసలు దానియేలు వంటి ఒక గొప్ప భక్తుడు, దానియేలు వంటి ఒక గొప్ప ప్రవక్త ఎందుకు బలహీనుడైపోయాడు అంటే, ఆ 10వ అధ్యాయం 8వ వచనంలో మనుష్య కుమారుని స్వరూప దర్శనాన్ని దానియేలు చూచాడు. కలగపోయే భయంకరమైనటువంటి శ్రమను బట్టి దానియేలు బలము ఉడికిపోయిన వాడే, ఆ విషయాలు చెప్తూ ఉంటాడు. బలము ఉడికిపోయిన వాడే నిస్సహాయతలో నీరసించిపోయినప్పుడు దేవుని దూత దానియేలు దగ్గరికి వచ్చి అంటుంది, ఆ 18, 19 వచనాలలో, అతడు మరల నన్ను ముట్టి బలపరిచి, నీవు బహుప్రియుడు గనుక భయపడకుము, నీకు శుభము అగునుగాక, ధైర్యము తెచ్చుకోము అని నాతో చెప్పాను. ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను. నిజమే, దానియేలుకు ఆవేదన కలిగింది. ఆ దర్శనాన్ని చూచి దానియేలు ఆవేదన కలిగిన వాడై బలము ఉడిగిపోయి, బలము క్షీణించి, బలము లేనివాడిగా ఆ 8వ వచనపు చివరి భాగంలో చెప్తూ ఉంటాడండి, నా సొగసు వికారమయను, బలము నాయందు నిలవలేదు. ఆ దర్శనాన్ని చూచిన వాడై సొగసు ఉడిగిపోయిందట, బలహీనుడిగా మారిపోయాడట. అలాంటి సమయంలో తిరిగి దేవుని దూత వచ్చి అతనిని, నీవు నాకు బహుప్రియుడు గనుక నీవు ధైర్యం తెచ్చుకో. ఈరోజు మన బలహీనతలను బట్టి ఎందుకు మనము భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు చెప్తున్నామంటే, ఇక్కడ దానియేలుకు చెప్పిన మాట మనకి చెప్తున్నాడు దేవుడు. ఎందుకు భయపడొద్దంటే, మనము దేవునికి ఎవరమండి? బహుప్రియులం గనుక మన వ్యాధులను బట్టి, మన బాధలను బట్టి, మన సమస్యలను బట్టి, మన ఇబ్బందులను బట్టి, మన ఇరుకులను బట్టి మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనం ఆయనకు ప్రియులము గనుక ఆయన మనల్ని ఏం చేస్తాడట? బలపరుస్తాడు. మన కొరకు ఆయన దేనినైనా చేయగలిగినటువంటి సమర్థుడు. ఆయన మనల్ని ధైర్యపరిచి మనల్ని నడిపిస్తాడు అన్నటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక చివరి అంశానికి మనం నడిపించబడదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. నీ శారీరక వైకల్యములలో ఆయన నిన్ను బలపరచగలిగినటువంటి సమర్థుడు. నీ శారీరక వైకల్యములో కూడా ఆయన నిన్ను బలపరచగలిగిన సమర్థుడు. అక్కడ శృంగారవన దేవాలయ ద్వారం దగ్గర ఒక గుడ్డివాడు కనపడుతున్నాడండి. అతడు పేతురు యోహానుల వలన ఏదైనా దొరుకుతుందేమో అని అతడు కనిపెడుతున్నాడు. పుట్టిన దగ్గర నుంచి అతడు కదలలేని స్థితిలో కుంటివాడై ఉన్నాడు గనక తల్లిదండ్రులు లేదా అతని బంధువులు అక్కడ పెట్టి అతని ద్వారా వచ్చే డబ్బు చేత అతన్ని పోషిస్తున్నారు. పేతురు యోహానుల వలన ఏదైనా మేలు కలుగుతుంది, ఏదైనా దొరుకుతుందని కనిపెట్టినప్పుడు, నీవు ఆశించినట్లు వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నజరేయుడైన యేసు నామములో నీవు లేచి నడుమని చెప్పగానే అక్కడ అద్భుతమైనటువంటి మాటలు రాయబడుతుంటాయి. మాటలు చదువుకుందామండి. 7, 8 వచనాలు చూద్దాం. వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా వాని కుడి చేయి పట్టుకుని నజరేయుడైన యేసు నామములో నీవు లేవమని చెప్పగానే అక్కడ రాయబడుతున్న మాట, వాని పాదములను చీలమండలను బలము పొందెను. ఒకవేళ శారీరకంగా నీవు బలహీనుడిగా ఉన్నావేమో, శారీరకంగా వ్యాధి చేతను లేదా వైకల్యం చేతను లేదా ఇంకా ఏదైనా కారణం చేత శారీరకంగా నీవు బలహీనుడిగా ఉన్నావేమో, దేవుని వాక్యం చెప్తుంది, నజరేయుడైన యేసు నామములో దేవుడు నిన్ను బలపరుస్తాడు. పేతురు ఆ చెయ్యి పట్టుకుని లేపగానే అతని పాదములు, అతని చీలమండలు బలపరచబడి అతడు దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని మహిమపరిచాడు. నీ బలహీనతలో నజరేయుడైన యేసు నామము నిన్ను బలపరుస్తుంది. నీ వైకల్యములో నజరేయుడైనటువంటి యేసు నామము నిన్ను బలపరుస్తుంది. నీ శక్తిహీనతలో, నీ నిస్సహాయతలో నజరేయుడైనటువంటి యేసు నామము నిన్ను దృఢపరుస్తుంది అన్నటువంటి సంగతిని రూఢిగా వాక్యము ద్వారా చేస్తున్నాను. ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో బలహీనులంగా ఉన్నటువంటి నీవు నేను మన బలహీనతను బట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను బలపరుతును. ఏ స్థితిలో ఉన్నప్పటికీ నిస్సహాయతలు, అశక్తతలు, బలహీనతలు, వైకల్యములు, వ్యాధులు, బాధలు, ఇంకా రుగ్మతలలో, రకరకాల సమస్యలలో
నీ ఉన్నప్పటికీ నీ బలహీనతలన్నిటిలో కూడా ఆయన నిన్ను బలపరచగలిగిన సమర్థుడు. ఎందుకంటే ఆయన బలవంతుడైన దేవుడు అన్న సంగతిని, నీ పరిస్థితులను ఆయన మార్చగలిగిన సమర్థుడు, నీ స్థితిగతులను ఆయన తారుమారు చేయగలిగినటువంటి సమర్థుడు అన్న సంగతిని వాక్యము స్పష్టంగా మనకి జ్ఞాపకము చేస్తుంది. ఈ మాట చెప్తున్నవాడు మన బలహీనతలలో అనుభవము లేనివాడు కాదటండి. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో 15-16 వచనములు చెప్తాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో అనుభవము లేనివాడు కాదు కానీ ఆయన మన కొరకు బలహీనుడయ్యాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ప్రకారము బలహీనులమైన మన కొరకు ఆయన బలహీనుడిగా చనిపోయాడు. బలహీనులమైన మనల్ని ఆయన బలపరచిన కొరకు ఆయన బలహీనుడై చనిపోయి తిరిగి లేచాడు. కనుక మన బలహీనతలలో మనల్ని బలపరుస్తానని సెలవిస్తున్న దేవుడు ఆయన మన బలహీనతల యొక్క అనుభవం లేనివాడు కాదు కానీ మన బలహీనతలను గురించి ఎరిగిన వాడై ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను బలపరుస్తాను. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఈరోజు వాగ్దానం చేసినటువంటి దేవుని పట్ల విశ్వాసముతో నీవు చూడగలిగితే నా బలహీనతలు ఆయన తప్పకుండా బలపరచగలిగిన సమర్థుడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకరోజు ఒక వ్యక్తి బలహీనతను బట్టి హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ హాస్పిటల్లో అతనికి టెస్ట్లని చేసి, నీకు చాలా భయంకరమైనటువంటి రోగం నీ శరీరంలో ఉంది, నీవు చనిపోబోతున్నావు, వ్యాధి ముదిరిపోయింది, కనుక నీవు నీ పరిస్థితి ఏమైనా ఉంటే చక్కబెట్టేసుకో, ఇక నీకు బాగుపడే అవకాశం లేదు, ఎందుకంటే సమయము మించిపోయింది. ఏది ఏమైనా రేపు ఒకసారి తిరిగిరా, పెద్ద డాక్టర్ గారు వస్తారు, ఆయన కూడా ఈ రిపోర్ట్లు చూపించి ఫైనల్ డెసిషన్ తీసుకుందాం. ఒకవేళ తెగించి ట్రీట్మెంట్ చేసుకున్నా చాలా ఖర్చు అవుతుంది, అది నీవు భరించగలవంటే నీవు దానికి సిద్ధపడు, ఏమైనా 99.9% నువ్వు బ్రతుకుతావన్నటువంటి అవకాశం లేదు. ఆ వ్యక్తి చాలా వేదనతో తన ఇంటికి వచ్చేసాడు. ఇంట్లో ఎవరు లేరు, ఒంటరివాడు, ఏం చేయాలో తోచటం లేదు. ఎక్కడైనా అప్పు చేసి బాగు చేసుకుందామంటే ఒకవేళ అలా చేసినా బతుకుతారన్నటువంటి ఆశ లేదు, బతుకు మీద ఇష్టత లేదు. ఆ రోజు అతడు అనుకున్నాడు ఇక నేను చచ్చిపోవడం కంటే మేలు లేదు, ఎందుకంటే నా బలహీనత నాకున్న పరిస్థితి కంటే బలమైంది. డాక్టర్లే చెప్తున్నారు నీవు బతికే అవకాశం లేదు, తెగించి ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నా ఎంత మాత్రము గ్యారంటీ మేము ఎవరేమని చెప్తున్నారు, నేను ఇక చనిపోవడం మంచిది అని ఒక డెసిషన్ తీసుకుని చివరిగా దేవుని వాక్యం చదివి ప్రార్థన చేసుకుని చచ్చిపోదామని నిర్ణయం తీసుకున్నాడు. దేవుని వాక్యం తీసి చదువుతున్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాల దగ్గరకు వచ్చాడు. అధ్యాయం చదువుతున్నాడు, 9-10 వచనాల దగ్గరకు వచ్చాడు. మనం చదువుకున్నటువంటి భాగం ఆ 9-10 వచనాల్లో ఈ మాటలు ఇలా కనపడుతున్నాయి. బూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయబడను నేనే, నీతేన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఎందుకు చనిపోదాం ఆ రాత్రి, ఇక రేపు హాస్పిటల్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, చనిపోదాం అని అనుకునేటువంటి వ్యక్తి ఆ మాటలు చదివేసరికి ఎందుకైనా మంచిది ఒకసారి రేపు హాస్పిటల్కి వెళ్ళి ఆ తర్వాత డెసిషన్ తీసుకుందాం అని ఆ రాత్రి వాయిదా వేసుకున్నాడు. చచ్చిపోదాం అనుకున్నటువంటి పరిస్థితి, వాయిదా వేసుకుని ప్రార్థన చేసుకుని పడుకున్నాడు. ఉదయం వెళ్ళాడు. ఉదయం వెళ్ళిన తర్వాత మరి అక్కడ కాంపౌండర్, మీకోసమే చూస్తున్నాం, మీరు ఎప్పుడు వస్తారని, మీరు చాలా అర్జెంటుగా డాక్టర్ గారిని కలవండి, మీరు చాలా అర్జెంటుగా డాక్టర్ గారిని కలవండి, ఇతను టెన్షన్ పెరిగిపోతుంది, ఏమో ఇప్పుడే చచ్చిపోతానని చెప్తాడేమో, మీరు అర్జెంటుగా డాక్టర్ గారిని కలవండి అని అతన్ని బలవంతంగా తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. డాక్టర్ గారు అతన్ని చూచి ఒక రకమైనటువంటి ముఖం పెట్టాడు. ఏదైనా టెన్షన్ పెరిగిపోతుంది, డాక్టర్ గారు ఎలా ముఖం పెట్టారేంటి అంటే, నేను కనీసం ఆపరేషన్ చేసిన బతకనేటువంటి పరిస్థితి, నేను ఈ క్షణం చచ్చిపోతానా, ఇలాంటి టెన్షన్లో పడి అతను టెన్షన్ పడిపోతున్నాడు. డాక్టర్ గారు కూర్చో, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతారు, రేపు చచ్చిపోయేది ఈరోజే చచ్చిపోతానని చెప్తాడు, అంతే కదా, ఏం మాట్లాడతాడు అని చెప్పి అతడు చాలా నీరసంగా చాలా నిరుత్సాహంగా కూర్చున్నాడు. డాక్టర్ గారు చెప్తున్నారు సారీ అన్నాడు. సారీ అంటే ఇంకేముంది, సారీ అంటే ఏముంది, చచ్చిపోవడమే కదా అనుకున్నాడు. సారీ మీ రిపోర్ట్స్ మారిపోయాయి, సారీ మీ రిపోర్ట్స్ మారిపోయాయి, నేను చెప్పినటువంటి రిపోర్ట్స్ మీవి కాదు,
మీ రిపోర్ట్స్ చూసినప్పుడు మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, మీరు చాలా బలంగా ఉన్నారు, మీకు అసలు హాస్పిటల్కి రావాల్సిన అవసరత లేదు, చాలా బాగున్నారు. సారీ, మీరేమనుకోద్దు, మిమ్మల్ని ఇలా టెన్షన్ పెట్టినందుకు హాస్పిటల్ తరఫున మీకు కాంపెన్సేషన్ కూడా ఇస్తాం, మిమ్మల్ని ఇంత తొందర పెట్టినందుకు నష్టపరిహారం కూడా మేము ఇవ్వడానికి మా కమిటీ నిర్ణయించుకున్నారు అని చెప్పి ఆ చెక్ ఇచ్చి అతనికి సారీ చెప్పి ఇంటికి పంపించారు. ప్రియులారా, రిపోర్ట్స్ మారాయో బలవంతుడైన దేవుడు మార్చాడు, అది మీకే తెలియాలి. రిపోర్ట్స్ మారాయో బలవంతుడైనటువంటి దేవుడు రిపోర్ట్స్తో పాటు తన ఆరోగ్యాన్ని కూడా మార్చడేమో. ఒకవేళ ఈరోజు అలాంటి బలహీనతలు ఉన్నటువంటి నీవు అసాధ్యం అనుకుంటున్నావేమో. ఒకవేళ రిపోర్ట్స్ మారాయని నీ డాక్టర్ నీకు చెప్పకపోవచ్చు, నీ ఆరోగ్య స్థితి మారిందని చెప్పొచ్చు. ఆ వ్యక్తికి రిపోర్ట్స్ మారాయని చెప్పి అతని పరిస్థితిని బాగు చేశాడు. ఒకవేళ నీవు మరలా హాస్పిటల్కి వెళ్ళేసరికి, నీవు మరలా నీ సమస్యను పరిష్కరించుకునే స్థలమునకు వెళ్ళేసరికి నీవు బాగుపడ్డావు, నీవు ఆరోగ్యంతో ఉన్నావు, నీకు నయమైంది, నీకు క్షేమము కలుగునుగాక అని ఒక మంచి మాట దేవుడు నీకు వినిపించబోతున్నాడేమో. నీ బలహీనతను బట్టి, నీ సమస్యను బట్టి నువ్వు కృంగిపోవలసిన, దిగులు పడాల్సిన, చచ్చిపోదామని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం నీకు అంత మాత్రం కూడా లేదు. ఎందుకంటే ఆయన రిపోర్ట్స్ను మార్చగలిగిన దేవుడు, నీ బలహీనతలను మార్చగలిగిన దేవుడు, నీ నిస్సహాయతను మార్చగలిగిన దేవుడు, నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, నీ బ్రతుకును మార్చగలిగినటువంటి దేవుడు నీ దేవుడు. కనుక నీవు దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును అని చెప్పిన దేవుని వైపు తిరిగి బలపరచబడి ముందుకు సాగిపో. ఆయన బలమైన దేవుడు, నీ బలహీనతల కంటే బలమైన దేవునిగా నిన్ను బలపరిచి తన కృపతో నడిపించగలిగిన సమర్థుడు. అట్టి కృపలు మనమందరము కూడా ఈ మాటల చేత బలమొందాలని దేవుని కృపను బట్టి ధైర్యం వహించి ముందుకు సాగిపోవాలని జ్ఞాపకం చేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన హృదయంలో చింతను తీసివేసి బలాన్ని కలుగజేసి ఆయన సాక్షులుగా నడిపించును గాక. ఆమెను తల నుంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవు, మమ్మను మిక్కిలి ప్రేమించిన ప్రభా మీకు వందనాలు. ఎంతవరకు మాతో మాట్లాడారు. ఎన్నో అంశాలు నెహెమ్యా జీవితం ద్వారా, దావీదు జీవితం ద్వారా, పౌలు జీవితం ద్వారా, దానియేలు జీవితం ద్వారా, గిద్యోను జీవితం ద్వారా, ఆ శృంగారమును దేవాలయం దగ్గర బలహీనుడైనటువంటి ఆ కుంటివాని జీవితం ద్వారా మాతో మాట్లాడారు. ఇంతమందిలో ఎవరో ఒకరిని పోలిన బలహీనతలు మాలు ఉన్నాయ్యా. ఇంతమందిలో ఎవరో ఒకరంగా మేము బలహీనులుగా, శక్తిహీనులుగా, నిస్సహాయులుగా ఉన్నామయ్యా. నేను నిన్ను బలపరుతునని చెప్పిన మీ మాటను బట్టి, మీ కృపను బట్టి ఈరోజు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నిజమే, మా బలహీనత కంటే మీ బలము గొప్పదయ్యా. మా బలహీనతలను జయించగలిగిన మీ కృప మరింత గొప్పది ప్రభా. ఆ బలహీనుడై చనిపోదామనుకున్నటువంటి అతని జీవితంలో ఆ ఉదయము మీరు అతనిని బలపరిచిన విధానము మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకవేళ ఆ రాత్రి అతను చనిపోయి ఉంటే, బలహీనతను బట్టి దిగులు పడి అతను తన ప్రాణము తీసుకుని ఉంటే ఎంత నష్టపోయేవాడు. ఈరోజు మేము కూడా చాలాసార్లు మా బలహీనతలను బట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నామేమో. బలవంతుడైన మీ మీద మా బలహీనతలను పెట్టి దిగులు పడకుండా విశ్వాసంతో సాగిపోవడానికి సహాయం చేయండి. మీ కృప చేత మమ్మల్ని బలపరచండి. విన్న వాక్యము మాకు బలాన్ని, ఆదరణను, నెమ్మదిని కలుగు చేటకు ఫలింపచేయమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు